తెలియజేస్తున్నాను. ఈరోజు దాదాపు మీ అందరికీ తెలిసి ఉంటుంది, మనం నిన్నటి నుంచి కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాము. అప్పుడు సోనియమ్మ యూపీఏ ప్రెసిడెంట్ గా మరి ప్రభుత్వం అధికారంలో వచ్చింది, పేద ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఏం కావాలి, ఏం చేస్తున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో అప్పుడు మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉండే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాలేదు అప్పుడు 2004 సంవత్సరంలో. ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్ దగ్గరికి వెళ్తే అనంతపూర్ లో మొత్తం కూడా అన్ని ఇళ్లకు తాళాలు వేసి ఉంటే సోనియమ్మ అడిగింది అక్కడ మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో, ఏంది తాళాలన్నీ వేస్తున్నాయి, ఇళ్లలో ఎవరు కూడా లేరు, ఊర్లలో ఎవరు లేరు, ఎటుపోయి ఏం సంగతి అని అంటే, వాళ్లకు ఉపాధి లేక కరువు మూలంగా పంటలు పండక వాళ్ళు వలసలుగా కూలీలై మరి వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడం జరిగింది. అనగానే సోనియమ్మ బాధపడి మరి అయ్యో ఎలా చేద్దాం, వీళ్ళని ఎట్లా ఆదుకుందాం అని చెప్పేసి ఆలోచించి పెద్ద పెద్ద మేధావులను తీసుకొని మరి వాళ్ళతోని చర్చించి పేద ప్రజలకు ఉపాధి కావాలంటే ఏం చేయాలి, వాళ్ళందరూ కూడా ఊర్లలో ఉండాలి, ఊర్లో సంతోషంగా ఉండాలి, ఊరు డెవలప్ కావాలి, వాళ్ళకు కూడా ఉపాధి కలగాలి, కుటుంబ సభ్యులతోని వాళ్ళు సంతోషంగా ఊర్లో ఉండాలంటే ఏం చేయాలని వారితోని చర్చిస్తే వాళ్ళందరూ కూడా ఆలోచించి 2006 సంవత్సరంలో ఉపాధి హామీ చట్టం అనే మహాత్మా గాంధీ పేరుతోని, ఆనాడు మహాత్మా గాంధీ గారు ఊరు బాగుంటే మరి దేశం బాగుంటది అని వారు ఏదైతే చెప్పారో మరి అదే మాటను ముందుకు తీసుకెళ్తూ మహాత్మా గాంధీ గారి పేరును మరి కరువు పనికి మహాత్మా గాంధీ పేరును పెట్టడం జరిగింది. ఏదైతే ముందు రోజుల పనికి ఆహార పథకంలో మహాత్మా గాంధీ పేరుని తొలగించడమే కాకుండా రాష్ట్రం గతంలో సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలకు సంబంధం లేకుండా 100% సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచే ఈ యొక్క పనికార పథకాన్ని నడిపించే ప్రయత్నం చేసేవారు. నరేంద్ర మోడీ గారు గత పార్లమెంట్ సెషన్లో కొత్త బిల్లు తీసుకొచ్చి మహాత్మా గాంధీ పేరు తొలగించి జీ రామ్జీ అని పేరు పెడుతూ ఈ పథకాన్ని మొత్తమే పేదలకు అందుబాటులోకి రాకుండా చేసే ఒక కుట్ర పడినట్టుగా మనం గమనించాం. ఎందుకంటే ఈ మహాత్మా గాంధీ పేరునే కాకుండా ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 100% బడ్జెట్ కేటాయించాల్సినటువంటి ఇంట్రెస్ట్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిలో పార్టిసిపేట్ కావాలని ఒక ఆలోచనతో ముందుకు పోతూ ఈ యొక్క పథకాన్ని మొత్తంగానే నిర్వీర్యం చేయాలని ఒక పిచ్చి ఆలోచనతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ముఖ్యంగా పేదవారు చాలా మంది ఉన్న విషయాన్ని భారతదేశంలోనే గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 2006లో ఈ పథకాన్ని మన దగ్గర ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం నుంచి మొదలుపెట్టినటువంటి పథకం ఇది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఏ పేదవాడు ఉండొద్దని, ఏ పేదవాడు ఆకలితో అలమటించొద్దన్న ఒక ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం తెచ్చినటువంటి పథకాన్ని మొత్తమే ఎత్తివేయాలని చూస్తున్నట్టు మీరు గమనిస్తున్నారు. ఇక్కడ ప్రజలు కూడా 8 మంది ఎంపీలను బీజేపీలో గెలిపించారు, మరి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఒకటి కోరుకుంటున్నాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైనా అక్కడ రాజ్యాంగంలో ఈ చట్టాన్ని మనం అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక చట్టం తీసుకొచ్చినాం, ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ని. ఈ చట్టాన్ని మార్చేటువంటి కుట్రను ఆపాలని, మళ్ళీ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మీద మహాత్మా గాంధీ పేరు మీదనే 100 రోజుల ఆహార పథకాన్ని కంపల్సరీ ప్రవేశపెట్టాలని, వీలైతే దాన్ని పెంచి 150 రోజుల నుంచి 200 రోజులకు తీసుకుపోవాలని, అలాగే 100% సెంట్రల్ గవర్నమెంటే ఈ బడ్జెట్ ని కేటాయించాలని ఏదైతే విన్నపించుకుంటామో, అందుకే ఈరోజు 400 వేజెస్ కూడా పెంచాలని ఈరోజు మన ఏఐసిసి ఇన్ఛార్జ్, తెలంగాణకు సంబంధించినటువంటి ఏఐసిసి ఇన్ఛార్జ్ తమిళనాడు ఎక్స్ ఎంపీ గారు కూడా ఈరోజు ఈ యొక్క కోబుల కేశవపురం జనగాం జిల్లాలో ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి జాబ్ కార్డ్ హోల్డర్స్ మా అమ్మలక్కలందరినీ కలిసినాం. వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, వాళ్ళకి ఒక జాబ్ కార్డు వల్ల ఈ యొక్క నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ వాళ్ళకి ఏం లాభాలు జరిగినాయో వాళ్ళందరూ కూడా ఈరోజు నిరసనలో పాల్గొన్నారు. డెఫినెట్గా ఈ పథకాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తుంది.